గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ఇండియా 360. వారం రోజుల క్రితం సిరియా రాజధాని డెమాస్కస్లోని ఇరాన్ ఎంబసీపై ఇజ్రాయెల్ మిసైల్ దాడి చేసింది. ఈ దాడిలో 2 టాప్ మిలిటరీ జనరళ్లు చనిపోయారు. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ శపథం చేశారు. ఇజ్రాయెల్పై 48 గంటల్లో ఇరాన్ దాడి చేసే అవకాశం ఉందని అమెరికా నిఘా వర్గాలు కూడా వెల్లడించాయి. అనుకున్నట్టుగానే ఇజ్రాయెల్పై ఇరాన్ డ్రోన్లు మిసైళ్లతో దాడికి దిగింది. అయితే ఈ దాడిలో 98% మిసైళ్లు డ్రోన్లను అడ్డుకున్నామని ఇజ్రాయెల్ ప్రకటించింది. అసలు ఇజ్రాయెల్ ఎదురుదాడికి దిగితే యుద్ధం విస్తరించనుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ యుద్ధం మొదలైతే ఎవరు విజయం సాధిస్తారు అన్న చర్చ మొదలైంది. దీంతో ఇప్పుడు ఇరు దేశాల మిలిటరీ బలాబలాలను ఆరా తీస్తున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ వద్ద ఎంత సైన్యం ఉంది, యుద్ధం ఎలాంటి యుద్ధ ట్యాంకులు ఉన్నాయి, ఫైటర్ జెట్లు ఎన్నున్నాయి, 2 దేశాల నేవీ సామర్థ్యం ఎంత, ఇలాంటి వివరాలను అంతా తెలుసుకుంటున్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రమైతే విజేత ఎవరు? గగనతల సముద్రంపై ఎవరి శక్తి ఎంత? ఆర్మీ సంఖ్యలు, సాంకేతికత ఎవరికి అనుకూలం? పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ ఘంటికలు మోగుతున్నాయి. శత్రువుపై ప్రతీకారం తీర్చుకుంటామని పదే పదే హెచ్చరించిన ఇరాన్ తాజాగా ఇజ్రాయెల్పై డ్రోన్లు, క్షిపణుల దాడులకు దిగింది. ఇప్పటికే హమాస్పై దాడులతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తాజా ఇరాన్ దాడులతో యుద్ధం మరో టోన్ తీసుకుంది. ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ఎలా చెప్పిందో, తమపై దాడికి దిగితే ఎదురుదాడి తప్పదని ఇజ్రాయెల్ కూడా పదే పదే హెచ్చరించింది. ఇరాన్ దాడి నుంచి ఇజ్రాయెల్కు ఎలాంటి నష్టం వాటిల్లలేదు. ఇప్పుడు ఇజ్రాయెల్ ఎలాంటి ఎదురుదాడి చేస్తుందన్నదే ప్రపంచాన్ని తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ఒకవేళ ఇజ్రాయెల్ ఎదురుదాడి చేసిన తర్వాత ఇరు దేశాల మధ్య యుద్ధమే మొదలైతే ఎవరిది పైచేయి అవుతుంది? ఇరు దేశాల్లో ఎవరిది శక్తివంతమైన ఆర్మీ అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. గణాంకాలను చూసుకుంటే ఇరాన్కి అనుకూలంగా ఉన్నాయి. ఇజ్రాయెల్తో పోల్చుకుంటే ఇరాన్లో భారీ సంఖ్యలో జనాభా ఉంటుంది. ఇరాన్లో మొత్తం 8,90,00,000 మంది జనాభా ఉంటారు. కానీ ఇజ్రాయెల్ జనాభా మాత్రం కేవలం 10 లక్షల మంది మాత్రమే. జనాభాపరంగా ఇది ఇజ్రాయెల్కు తక్కువ సంఖ్యే. కానీ రిజర్వ్ బలగాల్లో ఎక్కువగా సామాన్య పౌరులే ఉన్నారు. ఇజ్రాయెల్లో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ 2 ఏళ్ల పాటు యుద్ధంలో పనిచేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారందరినీ రిజర్వర్ బలగాలుగానే పేర్కొంటారు. వాస్తవానికి యుద్ధానికి జనాభాకు సంబంధం లేదు. కానీ ఎక్కువ మంది సైన్యంలోకి తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఆన్ పేపర్ మాత్రం ఇరాక్కు జనాభా అడ్వాంటేజ్గా మారుతోంది. ప్రత్యేకించి మిలిటరీ పరిమాణం విషయంలోనూ అలాగే ఉంటుంది. పశ్చిమాసియాలోనే అతిపెద్ద ఆర్మీ ఒక్క ఇరాన్కు మాత్రమే ఉంది. 5,80,000 మంది సైనికులు, 2 లక్షల మంది రిజర్వ్ బలగాలు ఇరాన్కు ఉన్నారు. అయితే ఇజ్రాయెల్ మిలిటరీలో 1,17,000 మంది సైనికులు ఉండగా రిజర్వ్ కేటగిరీలో 4,05,000 మంది ఉన్నారు. ఇజ్రాయెల్ ఆర్మీ సైనికులకు 3 రెట్లు అధికంగా ఇరాన్ సైనికులున్నారు. అంతేకాదు, నేవీ విషయంలోనూ ఇజ్రాయెల్ కంటే ఇరాన్ నేవీనే అతి పెద్దది. ఇరాన్ వద్ద భారీగా యుద్ధ ట్యాంకులు, యుద్ధ వాహనాలున్నాయి. వాటికి చమురు కూడా అందుబాటులోనే ఉంటుంది. ఈ గణాంకాలను చూస్తే ఇరాన్దే పైచేయిగా కనిపిస్తోంది. కానీ ఇక్కడే ఓ సమస్య ఉంది. గణాంకాలతోనే స్టోరీని మొత్తం డిసైడ్ చేయలేం. యుద్ధంలో గణాంకాలు కీలకమనటంలో ఎలాంటి సందేహం లేదు. కానీ శిక్షణ, సాంకేతిక అభివృద్ధి వంటి గుణాత్మక అంశాలు కూడా పనిచేస్తాయి. ఇక్కడ ఎక్కువ డబ్బున్న దేశం మాత్రం ఇజ్రాయెలే. ఇరాన్ జీడీపీ $41,300 కోట్ల. కానీ ఇజ్రాయెల్ జీడీపీ మాత్రం $53,900 కోట్ల. ఈ జీడీపీనే మిలిటరీ బడ్జెట్పై ప్రభావం చూపుతోంది. ఇరాన్ మిలిటరీకి $1,000 కోట్ల కేటాయిస్తోంది. అదే సమయంలో ఇజ్రాయెల్ $2,040 కోట్ల వెచ్చిస్తోంది. అంటే ఇరాన్ మిలిటరీ బడ్జెట్ కంటే ఇజ్రాయెల్ మిలిటరీ బడ్జెట్ 2.5 రెట్లు ఎక్కువ. ఇజ్రాయెల్కు ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆ దేశానికి అమెరికా అండగా నిలుస్తోంది. ఇజ్రాయెల్కు ఏటా $30 కోట్ల మిలిటరీ సహాయాన్ని యునైటెడ్ స్టేట్స్ అందిస్తోంది. దీంతో అత్యాధునిక ఆయుధాలతో శక్తివంతమైన సైన్యాన్ని సిద్ధం చేసుకునే అవకాశం ఇజ్రాయెల్కి లభిస్తోంది. ఈ క్రమంలోనే పశ్చిమాసియాలోనే శక్తివంతమైన మిలిటరీగా ఇజ్రాయెల్ నిలుస్తోంది. ఇజ్రాయెల్ భూతల, వాయు, జలాలపై ఇరు దేశాలు ఎలాంటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఇరాన్ వద్ద జుల్ఫికర్ సిరీస్, ఖరార్ ఎంపీటీ వంటి దేశీయంగా నిర్మించిన ట్యాంకులు ఇరాన్ వద్దున్నాయి. సాధారణంగా ఇవన్నీ పాత డిజైన్లతో ఆధారపడి తయారు చేసినవి. సోవియట్కు చెందిన T-72 ట్యాంకులకు కాపీగా తయారు చేసిన T-54, T-55 ట్యాంకులు ఇరాన్ వద్ద ఉన్నాయి. ఇవి ఇజ్రాయెలీ ట్యాంకులు మరావా మార్క్ 4 కంటే నాసిరకమైనవిగా పరిగణించబడుతోంది. యుద్ధంలో అత్యుత్తమ ఆర్మర్ ట్యాంకుల్లో మరావా మార్క్ 4 టాప్లో నిలుస్తోంది. ఇప్పుడు నేవీ శక్తి సామర్థ్యాలని చూద్దాం. ఇరాన్ నేవీ ఇజ్రాయెల్ కంటే పెద్దది. కానీ ఇజ్రాయెల్ నేవీనే శక్తివంతమైంది. ఇజ్రాయెల్ నావికాదళం వద్ద అమెరికన్, యూరోపియన్ దేశాలకు చెందిన అధునాతన క్షిపణులు, నౌకలు ఉన్నాయి. ఇక వైమానిక శక్తి విషయానికి వస్తే ట్రెండ్కు విరుద్ధంగా ఇరాన్ కంటే ఇజ్రాయెల్ శక్తివంతమైంది.
ఇజ్రాయెల్ వద్ద 612 యుద్ధ విమానాలు ఉంటే ఇరాన్ వద్ద 551 ఫైటర్ జెట్లున్నాయి. ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ వద్ద 66 F-15, 175 F-16, 27 F-35 రకాలకు చెందిన స్టెల్త్ యుద్ధ విమానాలున్నాయి. ప్రపంచంలోనే అత్యుత్తమమైన వాయుశక్తుల్లో ఇజ్రాయెల్ ఒకటిగా పరిగణించబడుతోంది. దాదాపు 63 F-4, 26 F-14 యుద్ధ విమానాలు ఇరాన్ వద్ద ఉన్నాయి. ఇజ్రాయెల్ వాయుశక్తితో పోలిస్తే ఇరాన్ వద్ద ఉన్నవి అత్యంత పాతవిగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. వాయుశక్తిలో ఇజ్రాయెల్ టాప్లో ఉన్నదన్న విషయం ఇరాన్కు కూడా తెలుసు. అందుకే యుద్ధ క్షేత్రంలో ఇరాన్ మరో వ్యూహాన్ని అనుసరిస్తోంది. భారీ సంఖ్యలో ఆయుధాలను దింపుతోంది. ఇరాన్ ఆయుధాగారంలో గణనీయమైన సంఖ్యలో బాలిస్టిక్ క్రూయిజ్ మిసైళ్లున్నాయి. 2000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని అవి ధ్వంసం చేయగలవు. అంటే ఇజ్రాయెల్పై దాడి చేసే సామర్థ్యం వాటికుంది. తాజాగా ఇజ్రాయెల్పై ఏకంగా 170 డ్రోన్లు, 30కి పైగా క్రూయిజ్, 120కి పైగా బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ పేరుతో విడతల వారీగా షహద్ డ్రోన్లతో ఇరాన్ అటాక్ చేసింది. షాహెద్ అంటే పార్సీ భాషలో సాక్షి అని అర్థం. ఈ లాంగ్ రేంజ్ డ్రోన్లనే AK-47లుగా తెహ్రాక్ పిలుస్తోంది. ఎందుకంటే ఇవి చాలా చౌకైనవి. వీటిని ఇరాన్ భారీగా ఉత్పత్తి చేస్తోంది. అంతేకాదు ఇవి లక్ష్యం దిశగా దూసుకువెళ్తే వాటిని ఆపడం అనేది చేయడం అంత ఈజీ కాదు. ఈ డెడ్లీ డ్రోన్ల అనంతరం సైనిక స్థావరాల లక్ష్యంగా క్రూయిజ్ బాలిస్టిక్ మిసైళ్లతో దాడికి దిగింది. అయితే ఇక్కడ మరో విషయం ప్రస్తావించుకోవాలి. ఇరాన్కు అనుకూలంగా మిత్రదేశాలున్నాయి. ఇరాన్పై ఈగ వాలనీయకుండా లెబనాన్కు చెందిన ఉగ్రమూక హిజ్బుల్లా, గాజాలోని హమాస్, యెమెన్లోని హూతీలు అండగా ఉంటారు. ఇరాన్ ఎక్కువగా హిజ్బుల్లాని నమ్ముకుంటోంది. ఇజ్రాయెల్ నిఘా వర్గాల ప్రకారం హిజ్బుల్లా ఆయుధాగారంలో 70,000కు పైగా రాకెట్లు, క్షిపణులు ఉన్నాయి. ఇందులో సుదూర శ్రేణి గైడెడ్ మిసైళ్లున్నాయి. వీటిని సాధారణ మిలిటరీలే కాకుండా ఉగ్రశక్తులు కూడా ఉపయోగిస్తున్నాయి. ఇజ్రాయెల్ భూతల, గగనతలం, సముద్రం నుంచి అణుదాడులు చేయగల సామర్థ్యం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే అణ్వాయుధాలు ఉన్నట్టు ఇప్పటి వరకు ఇజ్రాయెల్ బహిరంగంగా ఏనాడూ ధృవీకరించలేదు, తిరస్కరించలేదు. ఇరాన్ అణు కార్యక్రమాల్ని చేపడుతోంది. అయితే ఇరాన్ వద్ద అణుబాంబులు ఉన్నాయా లేవా అన్నది మాత్రం తెలియటం లేదు. అణ్వాయుధాలు ఉన్నందుకే ఇరాన్ రెచ్చిపోతోందని, లేదంటే ఈ దేశానికి అంత సీన్ లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మొత్తంగా ఇరాన్ సంఖ్యాపరమైన బలాన్ని నమ్ముకుంటే ఇజ్రాయెల్ మాత్రం టెక్నాలజీని నమ్ముకుంటోంది. ఇజ్రాయెల్ టెక్నాలజీతోనే శత్రువులను బెదరగొడుతోంది. తాజాగా 300కు పైగా డ్రోన్లతో ఇరాన్ దాడికి దిగితే వాటిని అడ్డుకోవడానికి ఐరన్ డోమ్, ఐరన్ బీమ్ వంటి అత్యాధునిక యుద్ధ టెక్నాలజీతో అడ్డుకుంది. 98% ఇరాన్ నుంచి దాడికి వచ్చి డ్రోన్లు, క్షిపణులను ఇజ్రాయెల్ అడ్డుకుంది. ఈ వివాదం మరింత తీవ్రమైతే మాత్రం యుద్ధంలో విజేత ఎవరు అనేది అంచనా వేయలేం. ఎవరు ఘోరంగా ఓటమి పాలవుతారు అంటే నిస్సందేహంగా పశ్చిమాసియానే. ఈ ప్రాంతంలోని లక్షలాది మంది ప్రజలే ఓటమి పాలవుతారని నిస్సందేహంగా చెప్పొచ్చు.